వర్తమానం విన్న తర్వాత మనం కూడా మంచి మారు మనసు పొందాలని ఆశపడతాం కదా. మరి 2026లో ఇచ్చిన వాగ్దానమును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము, యోబు గ్రంథం 36వ అధ్యాయము 10-11 వచనాలు. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. చూడండి, యోబు గ్రంథం ఇది పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా. ఇప్పుడు చెప్పినాడు కదా, ఒకటి కొత్తది ఒకటి పాతదే. ఇప్పుడు పాత దాంట్లో తీసుకుందాం. కొత్త దాంట్లో గుడకపోవాలి కదా. పాతది ఇడిచిపెట్టినాం కదా, ఇడిచిపెట్టిన తర్వాత కొత్త దాంట్లోకి పోవాలనా. మరి చదవబడిన లేఖన భాగం బట్టి మరి ఏమంటున్నాడంటే, ఉపదేశం వినుటకై వారి చెవిని ఏమన్నాడు? కండ్ల, చేతుల, కాళ్ళ, హృదయమా ఏం తెరవమన్నాడు? చెవులు తెరవాలంట. ప్రాముఖ్యమైనటివి చెవులు. ఏమంట? చెవులు. మన అంశం ఏంది? చెవులు. బాగా వినండి. ఏమంటున్నాడు? ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను, దినములంట క్షేమముగాను, తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చును. సంవత్సరాలు దేవుడు మనల్ని సుఖముగా వెళ్ళబుచ్చుతున్నాడా, కష్టాలుగా వెళ్ళబుచ్చుతున్నాడా? సుఖముగానే ఉంటున్నాం. ఎవరికేం కష్టాలు లేవు. తాత్కాలిక కష్టాలు ఇవన్నీ, మామూలు కష్టాలే. అంత భయంకరమైన కష్టాలు ఎవరికి లేవు. క్యాజువల్గా అందరికి వచ్చే కష్టాలే ఉన్నాయి. అవునా కాదా? నిజంగా ఉపదేశం వినుటకై వారి చెవిని ఏం చేయాలంట? తెరవజేయును. నిజంగా ఏం చెప్తున్నాడంటే, చెవులు ప్రాముఖ్యమైనటివి. వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం కలుగును. చిన్ని ప్రార్థన చేసుకుందాం. వర్తమానం నిమిత్తమై దేవుణ్ణి అడుగుదాం. ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దయాకనికరము గల దేవా, నీకు వందనములు, స్తోత్రములు. దయగల తండ్రి, నీ చిత్తానుసారముగా నా తండ్రి మీరు మాట్లాడండి. నేను మాట్లాడడం కాదు, నా వలన ఏది జరగదు. అభిషక్తుడైన మీరు ముందుండి మాట్లాడి మీరు మహిమ పొందుకోమని సన్నిధులు ప్రార్థిస్తున్నాను. పాపినైనా మీరు జ్ఞాపకం చేసుకోమని సన్నిధులు ప్రార్థిస్తున్నాను. నమ్మదగిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నా తండ్రి, ఎన్నిక లేని దాన్ని, ఏ యోగ్యత మంచితనం లేనప్పటికీ కేవలం నీ ఉచితమైన కృపచేత, ప్రేమ చేత, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసుకుంటూ, భద్రపరుస్తూ, కాపాడుతూ 2025 అంతా తండ్రి మీరు కాపాడి 2026లోకి తండ్రి మీరు ఆహ్వానించిన దేవా, నీకు వందనములు, స్తుతి, స్తోత్రములు. మీరు చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నిజంగా మీరు గొప్ప దేవుడు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కాబట్టి కృప చూపించినందుకు ఒక వందనములు, స్తోత్రములు. నా తండ్రి, యెహోవా కాగలు జనులు ధన్యులు అన్నావు అయ్యా. నీ జనాంగంలో ఉండాలని నేను ఆశపడినానయ్యా. అయ్యా, నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా పెదవులను, నా నాలుకను నీ స్వాధీనంలో ఉంచుకోమని సన్నిధులు ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు. నా ప్రార్థన ఆలకించండి. ఇచ్చిన దాని ప్రార్థన మీరు ఆలకించమని నజరేయుడైన యేసు నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏమంటున్నాడు? చెవులని తెరవజేయం. అందుకే రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, రోమా 10:17 ఏముంది? వినుట వలన
వినుట వలన, చూచుట వలన, వినుట వలన, వినుట వలన వినుట వలన విశ్వాసము కలుగును. మరి మనం వినాలనా చూడాలనా? వినాలని వచ్చినామా చూడాలని వచ్చినామా? వినాలని వచ్చినాం. విన్న తర్వాత మన జీవితాలు మార్చుకోవాలని వచ్చినాం. అవునా కాదా? మరి వినుట వలన విశ్వాసము కలుగును. వింటే మన జీవితాలు మారిపోతాయి. ఎలాగ వినాలా అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ఎలాగ వినాలనేది దేవుడు వాక్యము. నీవు నీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని నేడు నేను నీకు శ్రద్ధగా వినాలంట. మనం ఏం చేస్తామంటే ఎవరన్నా ఒకరు పిల్ల తిరుగుతున్నా, ఏదైనా ఏమన్నా వస్తున్నా, ఏదైనా జరుగుతున్నా వెంటనే దిక్కులు చూస్తూ ఉంటాం. శ్రద్ధ లేదు మనకి. మనం వినింటే, శ్రద్ధతో వింటే మన జీవితాలు మారిపోతాయి. వింటున్నామా? మనము ఎన్నేళ్ళైంది గతించిపోబట్టి. ఇలాంటి సంవత్సరాలకు వెనక్కి పోతే 2025, 24, 23, 22, 21 అట్లా పోతే మన ఏజ్ని బట్టి ఎన్నేళ్ళు అవుతుందో గతానికి వెళ్ళిపోతే. శ్రద్ధగా వింటే మన కుటుంబాలు ఏమైపోతాయంటే వర్ధిల్లుతూ వస్తాయి. శ్రద్ధగా వినకపోతే మన కుటుంబాలు వర్ధిల్లవు. వింటున్నామా? మనము ఒకరు చెప్తే ఒకరు వినం, నువ్వేం మాకు చెప్పేది అన్నట్టు. అలాంటి ఉద్దేశంతో ఎప్పుడు ఉండకూడదు. ప్రతి వారితో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అందుకే చెవి గలవాడు వినుగాక. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఎంతమందికి చెవులు ఉన్నాయి? ఎంతమందికి చెవులు ఉన్నాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎంత కాలం నుంచో ఈ సంఘంలో ఉన్నారు, ఎంత కాలం నుంచో ఈ సంఘానికి అనేక దైవజనులు, మేము ఎంతగాని గొప్ప గొప్ప ముఖ్య ప్రసంగికురాన్లు, దైవజనురాన్లు, విశ్వాసులు, పెద్దలు ఈ సంఘములో ఎన్నో శ్రేష్టమైన బోధలు బోధించినారు. ఆ బోధలు విని ఎంతమంది మారు మనసు పొందినారు, ఎంతమంది లోకాన్ని వదిలిపెట్టినారు, ఎంతమంది లోకాన్ని వదిలిపెట్టినారు. దేవుణ్ణైనా వదులుకుంటాం కానీ లోకాన్ని మేము వదలం, మోనార్కులం. అందుకే వినుట వలన విశ్వాసులుగా లేమో, పిచ్చాసులుగా తయారవుతున్నాం, సంవత్సరాలు గతిస్తున్నాం. మన హృదయాలలో వాక్యము లేదు, ఉందా? అందుకే సంఘములతో చెప్తున్నాడంట, సంఘములతో చెప్తున్నాడు. మన సంఘం మరి ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. 8వ సంఘం మనదే. ఎన్నో సంఘం మనది? 8వ సంఘం మనదే. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు. 5వ సువార్త మనమే. ఎన్నో సువార్త? 5వ సువార్త. 4 సువార్తలు పెట్టివి 5వ సువార్తగా తయారయ్యి యేసు ప్రభు గురించి ఒక్కరమైనా చెప్పినామా? పరిచయం చేసినామా? మన డబ్బా చెప్పుకునేకనే సరిపోయింది. అందుకే సరిగా వినడంలా విశ్వాసము లేదు, భయము లేదు, భక్తి లేదు. భయము భక్తి ఉంటే మనం ఎంత జాగ్రత్తగా కూర్చుంటాం తెలుసా? దేవుని ఇంట్లో పక్కల పాము పోతున్నవాడుక కదలం, భక్తితో వింటాం వాక్యం. తెరవచేయంటున్నాడు, తెరుచుకోండి, మన చెవులు తెరవబడాలి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు చూడండి, దేవునికి చెప్తున్నాడు. 55వ సంకీర్తన 1వ వచనం. 55వ సంకీర్తన, దేవా చెవి యొంగి నా ప్రార్థన ఆలకించుము. చెవి యొంగాలంట దేవుడే చెవి యొంగి ప్రార్థన ఆలకించాలంట. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? దేవా చెవి యొంగి నా ప్రార్థన ఆలకించు.
దేవుడు అందుకే ఆవేదనతో మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన అపరాధములను బట్టి ఎవరికి చెప్పుకుంటున్నాడు తెలుసా ఆయన? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆ, ఆలకించుము, ఆ, భూమి చెవియొగ్గుము. భూమికి చెవి ఉందంట, భూమికి చెవి ఉందంట, భూమి చెవియంగుమో. చూడండి, ఆయన కూడా చెప్పుకుంటున్నాడు భూమికి, ఆకాశానికి. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి గొప్పవారిగా చేసి అయినా నా మీద తిరగబడినారంట. తిరగబడినామా, లోబడినామా దేవునికి? ఇప్పుడు 2026 తిరగబడినామా, లోబడినామా? లోబడతారా? ఇప్పటి నుంచైనా మారు మనసు పొందుతారా? ఒక్కసారి ఆలోచించండి. మీరే ఇప్పుడు వాక్యం చెప్పినారు కదా, వినుట వలన మరి విశ్వాసలమా పిచ్చాసులమా? విశ్వాసులు అయితే దేవుని భయం ఉందా లేదా? దేవుని మందిరానికి ఎప్పుడు వస్తున్నాం మనం? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన సేవించిన ఎడల మన దినాలు ఎట్టుంటాయంట? క్షేమముగా ఉంటాయంట, కష్టాలు ఉండవంట. భక్తుడు పాట పాడినారు కదా, కృపాక్షేమం అనే పాట పాడినాడు. అందుకే మనకి క్షేమం ఉంటుందంట. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తన లాస్ట్ వచనం ఏముంది? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంట రావాలి అంటే పాప విడిచిపెట్టు, దేవుని మాట విను, దేవునికి లోబడే వారిగా ఉండాల, తిరగబడే వారిగా ఉండకూడదు. తిరగబడదామా, లోబడదామా? లోబడదాం. లోబడితే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. మరి కళ్ళుండి, చెవులుండి, చేతులుండి, కాళ్ళుండి, సమస్తము ఉండి చాలామంది ఏం చేస్తారంటే అశ్రద్ధగా వినకుండా ఏం చేస్తున్నారు? మారు మనసు పొందకుండా ఉన్నారు. బైబిల్ చదివి పలానా అధ్యాయంలో పలాంది ఉంది, పలానా అధ్యాయంలో ఈ వ్యక్తి ఉన్నాడు, పలానా అధ్యాయంలో ఈ స్త్రీ ఉంది, అన్నీ తెలిసి కూడా, వాళ్ళ జీవిత హిస్టరీలు తెలిసి కూడా వాళ్ళు మారు మనసు పొందినారేమో కానీ మనము మారు మనసు పొందినామా? చూడండి ఎంత ఘోరంగా ఉన్నాం కదా, ఉన్నామా లేదా? ఒక్కసారి ఆలోచించండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయ్య కుమారుడైన భర్తమై అను గ్రుటి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయి మొదలు పెట్టాను. చూడండి, ఇక్కడ గుడ్డివాడా, కళ్ళున్నాయా? గుడ్డివాడా, కళ్ళు లేనివాడా, ఉన్నవాడా? కళ్ళు లేనివాడు. ఎక్కడ కూర్చున్నాడనా? ఏబిఎం చర్చిలనా? ఎక్కడ? ఇంట్లోనా? ఫంక్షన్ హాల్లోనా? ఎక్కడ కూర్చున్నాడంట? ఎరుకో పట్టణములో త్రోవ పక్కల కూర్చున్నాడంట. మనం ఎక్కడ కూర్చున్నాం? ఏ మందిరం ఇది? ఏ మందిరం? పరిశుద్ధమైన మందిరం, అవునా కాదా? ఇదే మందిరం. సమస్త జనులకి ఇది ప్రార్థనా మందిరం. ఇక్కడే రాసినారు మనకి. ఎక్కడ పోవాల్సిన, యెషయా గ్రంథంలోకి పోవాల్సిన అవసరమే లేదు. సమస్త జనులకి ఇది ప్రార్థనా మందిరం. గుడ్డోనికి, కుంటోనికి కదా, దొంగలకి, వ్యభిచారులకి, అన్యాయస్తులకి, అందరికీ ఇది ప్రార్థనా మందిరం. అందరు ఆహ్వానితులే. మనల్ని అయితే ఎవరైనా ఆహ్వానిస్తారా? మనకు బాగా క్లోజ్ ఉండాలని ఆహ్వానిస్తారు. మనల్ని శత్రువుగా ఉంటే గెట్ అవుట్, రాబక్. కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కృపామయుడు, దయామయుడు, అందరిని ఆహ్వానిస్తున్నారు. నా యొద్దకు వచ్చువని నేనే మాత్రమో త్రోసివేయను. ఎంత మంచి మనసు ఉంది! బైబిల్ చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. యా మనసు ఉంది ఇప్పుడు? యా మనసు ఉంది ఇప్పుడు మనకి? 2026 అంతలో కనపడి ఇంతలో మాయమైపోయే మనసు, జీవితం అనేది.
అవునా? సమస్త జనులకి ఇది ఏందంట? ప్రార్థనా మందిరం బిడ్డ. అవునా కదా? అయినప్పటికీ ప్రార్థనా మందిరంలో లేడినా ఎక్కడున్నాడంట? త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడంట. కూర్చొని ఏం చేస్తున్నాడు? భిక్షగాడు ఏం చేస్తాడమ్మా? భిక్షం అడుక్కుంటున్నాడంట. అమ్మా దానం చెయ్యమ్మా, అమ్మా 1 రూపాయి 2 రూపాయలు. మరి భిక్షగాని దగ్గర గర్వం ఉంటుందా, తగ్గింపు స్వభావం ఉంటుందా? మరి 2026లో మనకేముండాలా? తగ్గింపు స్వభావం ఉండాలా. భిక్షగాడిగా ఎట్ట అడుక్కుంటున్నాడో దేవుని సన్నిధిలో కూడా మన కోరికలు, మన పాపము, మన జీవితంలో ఉన్న సమస్తం పోవాలంటే ఈయన లెక్క అడుక్కోవాలా, ఈయన లెక్క దీన మనసు రావాలా. అందుకే ఆ రస్తన పోతూ ఉంటే విన్నాడంట. చూడండి 46వ వచనం చదవండి. వారి యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను సమూహంతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడైన భర్తమయ్యను గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా. చూడండి, విన్నాడంట, చూడలే ప్రభుని. ఏం చేసినాడంట? విన్నాడంట. నువ్వు చూస్తున్నావు బైబిలు, చదువుతున్నావు బైబిలు, బోధిస్తున్నావు, పాట పాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, పిలవడంలా నువ్వు కదా? పిలవడంలా. రండి దేవునింటికి వెళ్దాం రండి. అందరిని పిలిచాల మనం, అందరితో సమానంగా ఉండాల. అవునా కదా? అందరికీ మనం ఏం చేయాలా? సమాధానంగా అందరినీ పిలవాల. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. రండి రండి యేసుని యొద్దకి రమ్మనుచున్నాడు. రండి. ఇంకా ఎవరైతే ఇంకా రాలేని స్థితిలో ఉన్నారో అలాంటి వారు దేవుని మందిరానికి రండి. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినండి. విన్నాడంట. అయ్యో నజరేయుడైన యేసు పోతున్నాడంటే ఏం చేసినాడు? పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? పిలుస్తున్నాడు. ఫస్ట్ నజరేయుడైన వాడా, నజరేయుడైన యేసు అని వాడు విని మళ్ళా ఏం చేసినాడంట? దావీదు కుమారుడా. ఓల్డ్ టెస్టిమెంట్లోకి పోయినాడు. ఎక్సలెంట్. అవునా కదా? అంటే చరిత్ర తెలిసినకి చూపొక్కటి లేదు, నడిచే స్థితి లేదు. ఏమంటున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈ నూతన సంవత్సరములో దేవుని సన్నిధికి వచ్చినావు, దీన మనసు కలిగి దేవుని దగ్గర దేవుని పిలుసు. దేవుని పిలుచుకపోని ఇంటికి ఇంకా ఏమి శ్రమలు ఉన్నాయో, ఏ పాపాలతో నిండి ఉన్నావో, ఏ మోసంతో నిండి ఉన్నావో దేవుణ్ణి పిలుసు. భిక్షగాడు అడుగుతున్నాడు ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీకు తప్ప నాకు లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా దాటిపోవద్దు. యేసయ్యా మా సంఘాన్ని కూడా మీరు దాటిపోవద్దని ప్రార్థన చేయండి. మా సంఘాన్ని కూడా నువ్వు దాటిపోవద్దు. అబ్రహాం కూడా అంటాడు. ఏమంటాడు తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయంలో ఏమంటాడు అబ్రహాము? అయ్యా కొంచెం నీళ్లు తీసుకో, కొంచెము నీ కటాక్షం ఉంటే నన్ను దాటిపోవద్దు. ఈ మనసు నీకుందా? నా ఇల్లు దాటొద్దయ్యా. ఈ 2026లో నా ఇంటికి రా, నా ఇంట్లో కూర్చో. నా ఇంట్లో శ్రమలు ఉన్నాయి,
నా భర్త మారలా, నా పిల్లలు మారలా, నాకు అధికమైన శోకం ఉందయ్యా, బాధలున్నాయ్యా, శ్రమ ఉందయ్యా, నిందలు వస్తున్నాయి, నా ఇంటికి రాయేసయ్యా, నా ఇండ్లు దాటిపోవద్దనే ఈ దినం నువ్వు ఈ 2026లో దేవుణ్ణి ఆహ్వానించు బిడ్డ. దేవుడు నీకేమి కావాలంటే అది ఇస్తాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తున్నాడంట. ఆయన మనోవేదన, ఆయన దేవుని చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడు దగ్గర రావాలా, నన్ను ముట్టుకోవాలా, నాకు స్వస్థత కావాలనేసి ఎంతగా దీన మనసుతో తగ్గింపుతో ఎంత అడుగుతున్నాడు చూడండి. అడుక్కుంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు, కేకలేస్తున్నాడు. దేనికి కేకలేస్తావు? లోకములో ఉన్న వాటి మాటలకి కేకలేస్తావు, లోకంలో కేకలేస్తావు, అల్లరితో కూడిన ఆటపాటలకు కేకలేస్తావు. కానీ ఈ గుడ్డివాడు దేవుడు చూడాలనేసి కేకలేస్తుంటే మనుషులు ఏమంటున్నారంట, ఏ ఊరుకో, ఏ నువ్వేం వాక్యం చెప్తావు, ఊకోండు, ఏ పాట పాడదు, ఊకోండు, ఊకే కూర్చో. మనుషుల మాట విన్నాడా? మనుషులు ఏడుస్తూ భయపడినాడా? భయపడదు. దేవుని నిమిత్తమై ప్రయాసపడుతున్నాడు. నా ఇంటికి రావాలా, నా హృదయంలోకి రావాలా, నా హృదయంలోకి రావాలా, నన్ను ముట్టాలా. నేను బాధలో ఉన్నా, అయ్యా నిన్ను చూసే నేత్రములు నాకు కావాలా, బైబిల్ చదివే నేత్రములు నాకు కావాలా. లోకరక్షకుని చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? కొన్నే చేతులెత్తినారు. చూడాలని ఆశ ఉందా? మరి మనకి మరి మన మనోనేత్రాలు ఎలాగున్నాయి? ఆత్మీయమైన నేత్రాలుగా ఉన్నాయా? నీ చెవులు ఎలా ఉండాలంటే ఆత్మీయమైన చెవులుంటే ఆత్మీయమైన నేత్రాలు కూడా ఉంటాయి. ఈ గుడ్డి భిక్షగాడు చెవులు ద్వారా విన్నాడు. విని ఏం చేస్తున్నాడు? దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దు. అందుకే 1 కొరింథీయులు రాసిన పత్రిక 4:4లో మరి 2 కొరింథీ 4:4 ఏముంది? యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములని మూసింది, గురిడ్డితనాన్ని కలగజేసింది. ఏం చేసిందంట? మరి మీ మనోనేత్రాలు ఎలాగున్నాయి? దేవుని చూసే నేత్రాలుగా ఉన్నాయా? లోకాన్ని చూసే నేత్రాలుగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించు. గురిటివాడు కళ్ళు తెరిచి లోకరక్షణను చూడాలని ఆశపడినాడు. నువ్వెవరిని చూడాలని ఆశపడుతున్నావు? సినిమాలు చూడాలనే, సెల్లులు చూడాలనే, అపవిత్రమైన ఇటు చూడాలనే కాదు. గుడ్డి భిక్షగానికి యేసయ్యను చూడాలని ఆశపడినాడు. యేసయ్యని చూడాలని ఆశపడినావు. నువ్వెవరిని చూడాలని ఆశపడుతున్నావు? ఈ 2026లో ఇప్పటికైనా మంచి మారు మనసు పొందు. మనుషులకు భయపడడంలే. అందుకే 118వ కీర్తనలో మనుషులను నమ్ముకొనట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను ఆశ్రయించొద్దు, మనుషులను నమ్మొద్దు. యాతాయవజనుడి కాటికన్నా పోయినాడు గుడ్డిగా బిచ్చగాడు. పోలే, రస్తల కూర్చొని దేవుని పిలుస్తున్నాడు. రస్తల కూర్చొని దేవుని పిలిస్తే పలికినాడు. నువ్వు పరిశుద్ధ ఆలయంలోకి వచ్చి దేవుని సన్నిధిలో భిక్షగాడు అడిగినట్టు అడిగితే దేవుడు పలకడా? ఆయన పలికే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, సహాయం చేసే దేవుడు. మనుషులందరూ ఊరుకోండు అంటే ఆయన వినకుండా ఏం చేసినాడు? కేకలు ఎక్కువ కేకలేసినాడు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండు, ఆయన వస్తున్నాడు. పిలిచిందే ఆయన, ఆయన ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? పిలిచిందే మనం యేసయ్యను. ధైర్యంగా ఉండు, ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏముంది? నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తా. ఈ 2026లో ఇంకా ఎంతమంది దేవుని ఇంటికి రాక ఇండ్ల దగ్గర ఉన్నారు, అలాంటి వారికి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తా. ఈ మాట వలన ఒక రెడ్డి మారు మనసు పొందినాడు. ఈ మాట, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తా అన్న మాటకి ఒక కాపాయన ఒక రెడ్డి మారు మనసు పొందినాడు. ఎవరో కానీ ఆ పేరు తెలియదు. కానీ
ఒక రెడ్డి మారు మనసు పొందినాడు. ఎలాగంటే ఈ వాక్యము మన గోడల మీద వాక్యాలు లేవు కానీ బయట వాక్యాలు లేవు. ఆయన రోజు డైలీ సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నప్పుడు రోజు చర్చి కాటికి వచ్చే లోపల ఈ వాక్యం ఉంటుందంట. నా యొద్దకి రా, నేను నీ యొద్దకు వస్తా, నా యొద్దకి రా, నేను నీ యొద్దకు వస్తా. చదివి లాస్ట్కి ఈయన యొద్దకి పోతే ఏమిస్తాడో తెలుసుకోవాలనేసి దేవుని మందిరానికి ఆదివారం వచ్చినాడంట. ఆదివారం వస్తే అప్పుడు యేసు ప్రభు గురించి మరి బోధిస్తూ ఉన్నాడంట దైవజనుడు. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నీ పాపాలు నా పాపాల కోసం వచ్చినాడు, ఆయన మరణించినాడు అనేసి స్పష్టంగా యేసయ్య గురించి ఆయన వర్తమానం ఇస్తుండగా, నిజంగా నేనేం పాపం చేసినా? 2 మార్గాలు ఉన్నాయంట. ఒకటి నరకం అంట, ఒకటి పరలోకం ఉందంట. పరలోకమా నరకమా? చచ్చిపోతే దేవుని నమ్మకుండా చచ్చిపోతే నరకం అంట. అక్కడ పండ్లు కొరుకుతారంట, ఏడుస్తారంట, ఇవన్నీ ఉంటాయంట. పరలోకం నిత్యము నెమ్మది ఉంటుందంట, సమాధానం ఉంటుందంట, హాయిగా ఉంటారంట అనేసి దైవజనుని వాక్యం విని ఆ రెడ్డికి మారు మనసు పొందినాడంట. మన గోడలన్నీ ఖాళీగానే, మన గోడలు ఖాళీగానే, మన హృదయాలు ఖాళీగానే. అందుకే నా యొద్దకు వచ్చువాని నేను ఏమాత్రమో త్రోసివేయను. మనం దేవుని ఇంటికి వచ్చిన మనల్ని త్రోసివేసినాడా? ఆహ్వానించినాడు. 2026 సంవత్సరములకి సజీవులుగా మనల్ని చేర్చినాడు. అందుకే ఈ దినం మనం ఏం చేస్తున్నాం? సంతోషంగా పాటలు పాడుతున్నాం, చక్కటి వాక్యం వింటున్నామా లేదా? సజీవులే దేవుణ్ణి స్తుతించేది. అందుకే నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తా. అందుకే గుడి బిచ్చగాడు ఆయన యొద్దకు పోవడానికి ఆయనకు మనోనేత్రములు లేవు కానీ పిలుస్తున్నాడు. అయ్యా నాకు మనోనేత్రములు అయితే లేవు, నువ్వే నా కాటికి రా అయ్యా. కేకలు పెడుతున్నాడు. దేవుడు తిరిగినాడా లేదా? నువ్వు కూడా తిప్పాలా. నీకు కళ్ళున్నాయి, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు. ఏనాడైనా దేవుని తిప్పినావా? దేవుని తిప్పుకున్నావా? మనుషులను తిప్పుకుంటున్నారు, ఇళ్ళ చుట్టూ మనుషులను తిప్పుకుంటున్నాం, సేవకులను తిప్పుకుంటున్నాం, కానీ దేవుని తిప్పడంలా. గుడ్డి భిక్షగాడు ఏం చేసినాడంట? దేవుని తిప్పేసుకున్నాడు. వచ్చి అడుగుతున్నాడు. చూడండి 48వ వచనం రండి. ఊరుకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువని చెప్పగా వారు గుడ్డివానిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు అని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చాను. పాతది పోయింది, 2025 పోయింది, ఇప్పుడు 2026 పాడేసినాడు. ఇంకా బట్టలు పాడేసినాడు. యేసయ్య దగ్గరికి వెళ్తున్నాను, నన్ను యేసయ్య పిలిచినాడు, నేను వెళ్ళిపోతున్నా, నేను యేసయ్య దగ్గరికి పోతున్నా అనేసి తన దగ్గరున్న పాతవన్నీ పాడేసినాడు. మురికి బట్టలన్నీ పాడేసినాడు. నువ్వు పాడేస్తున్నావా? ఇంకా ఏం దాచుకుంటున్నావు లోపల? దాచుకునేటివి దాచుకోవాలా, దాచుకునేవి ఏం చేయాలా? పారేయాలా, లేకుంటే కంపు కొడుతుంది బిడ్డ. కంపు కొట్టినారంటే ఎవరు ప్రేమించరు, దేవుడు ఒక్కడే ప్రేమించేది. ఆయన కంపులో పుట్టాడు కానీ ఇంపుగా పెరిగినాడు. మనం ఇంపుగా పుట్టాం కానీ కంపులో పెరుగుతున్నాం. అందుకే యేసు నన్ను పిలిచినాడు అనేసి దిగ్గున లేచి యేసు వద్దకి వచ్చాను. రండి, దేవుని యొద్దకు రండి. అప్పుడు దేవుడు మనకి కార్యాలు చేస్తాడు. నిజంగా దేవుడు ఎంత ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. నిజమా కాదు? అపోస్తల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం మొదటి వచనం కాను చదవండి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిది. అప్పుడు అతడు ఇలాగా చెప్పసాగెను, నేను కిల్కియాలోని తర్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి
మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ట యందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించి మరణం వరకు హింసించి ఎవరు సౌలు ఎవరి నిష్ట కలిగిన వాడంట యూదుడంట. నిష్ట కలిగిన వాడంట యూదుడంట. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ట యందు శిక్షితుడై. మనం కూడా ఉన్నాం కదా, నిష్ట కలిగి ఉన్నాం. 40 రోజులు ప్రార్థన నిష్ట కదా. నవంబర్ 20వ తారీఖు నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు నిష్ట భక్తి, ఆచార భక్తితో దేవునింటికి రావద్దు, భయభక్తులతో దేవునింటికి రా. సౌలు కూడా అప్పుడు మరి పూర్వంలో ఇలాంటి నిష్ట కలిగిన వాడే, ధర్మశాస్త్రం తెలిసిన వాడే, అన్నీ తెలిసిన వాడే. అయినప్పటికీ పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించినాడంట. మనం కూడా భక్తిగా ఉన్నాం, భయంతో ఉన్నాం. మనుషులను ఏం చేస్తున్నాం? హింసిస్తున్నాం, క్రూరంగా మాట్లాడుతున్నాం, హృదయాలను నొప్పిస్తున్నాం, వేదన చెందిస్తున్నాం. అంత నిష్ట కలిగిన వాడు యూదుడు. మనం కూడా కంటాం కదా, మేము వాళ్ళలా లేమబ్బా, మేము క్రిస్టియన్, ప్యూర్ క్రిస్టియన్, పుట్టుకతోనే క్రిస్టియన్. మరి పుట్టుకతో క్రిస్టియన్ అయితే నువ్వు ఎట్టుండాలా? సంపూర్ణముగా దేవుని భయము భక్తి ఉండాల. కానీ యూదుడయ్యుండి ఎట్టున్నాడంట? నిష్ట కలిగిండి స్త్రీలను పురుషులను హింసించేవాడిగా ఉన్నాడంట. అలాంటి వాడిని దేవుడు ఏం చేసినాడు? అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. సౌలా నన్ను ఏల హింసించుచున్నావని పలుకుట వినెను. ఎప్పుడు విన్నాడు? దమస్కు మార్గములో వెళ్ళేటప్పుడు ఆయనకు అప్పుడు తెలిసింది. కళ్ళు పోయినాయి. కళ్ళు ఉన్నప్పుడే, చెవులు వినబడేటప్పుడే, నడక ఉన్నప్పుడే, మన ఆరోగ్యాలు బాగున్నప్పుడే దేవుని తెలుసుకోండి. మారు మనసు పొందండి. కళ్ళు పోయినాక ఏం చేస్తావు? కళ్ళు పోయినాక ఎవరు నిన్ను తొలకరాని కూడా ఆశ్చర్యపడతారు. కళ్ళు పోయినాయి. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నువ్వెవరో? నువ్వు హింసించుచున్నా యేసును. కళ్ళు పోయినాయి కానీ చెవులున్నాయి. చెవులు పోలే. మనకెంతమందికి చెవులు పోయినాయి? ఇవన్నీ మీ హృదయాలలో బైహాడ్ చేసిన వాక్యాలే. మేమేం కొత్త వాక్యాలు ఏం చెప్తలేము. ఇన్ని వాక్యాలని మన జీవితంలో మార్పు లేదంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి. పులిసిన పిండి ఇంకా ఉంది. దుర్మార్గత ఉందా లేదా? పులిసిన పిండి ఇంకా మనలో ఉంది, తీసేసుకోలేదు. అందుకే సౌలుకి ఏం పోయినాయి? ఇప్పుడు కళ్ళు పోయినాయి కానీ చెవులు పోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చెవులు ఎలాగున్నాయి? ఆత్మీయమైన చెవులుగా ఉన్నాయా? శారీరకంగా చెవులు ఉన్నాయా? ఆత్మీయమైన చెవులుంటే ఈ పాటికి మనం మంచిగా మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లలు, మీ భర్తలు అందరూ క్షేమంగా ఉంటారు. అందుకే సౌలుకి ఏం పోయినాయి? కళ్ళు పోయినాయి. కళ్ళు పోయిన తర్వాత చెవులతో విన్నాడు, ఆయన స్వరం విన్నారు. కానీ పక్కనున్న వాళ్ళు చూడలేదంట. పక్కనున్న వాళ్ళు చూడలేకపోతున్నారు. నిజంగా ఎంత దేవుడు చూడండి, గొప్ప దేవుడు. ఒకప్పుడు మనుషులని హింసించినాడు, ఒకప్పుడు మరణానికి అప్పచెప్పినాడు. స్టెఫెన్ చావడానికి కారణం ఎవరు? సౌలే సమ్మతిస్తున్నాడు. ఈ మరణానికి కారణమో నేనే. ఒకప్పుడు పూర్వములో హింసకుడు, దూషకుడు, వంచకుడు. అందుకే చెవి గలవాడు
వినుగాక. సంఘములో చెబుతున్న ఎవరైనా సరే వాక్యం చెప్తుంటే వినండి. విని ఏం చేయాలా? మారు మనసు పొందండి. వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం. మరి విశ్వాసం ఉందా నీకు? విశ్వాసం ఉందా? పిచ్చాచుల్లాగా కొట్లాడకూడదు. నేనే చేస్తా, నేనే చెప్తా, సమస్తం నేనే, ఇలాంటివి పద్ధతులు మనకి రాకూడదు, ఉండకూడదు. అందుకే సౌలు ఎప్పుడు మారుమనసు పొందినాడు? కళ్ళు పోయినాక దేవుని స్వరం విన్నాడు. దేవుని స్వరం విన్నాడు, అక్కడనే కుప్పగూలిపోయినాడు. కుప్పగూలిపోయిన తర్వాత ఏమైనాడంట? మనుషులు పట్టుకొని వెళ్ళింటే అననీయ ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. చూడండి, సౌలు జీవితము ఎలాగ మారిపోయింది? నూతనముగా మారిపోయింది. మరి సౌలు జీవితము పాతవన్నీ వదిలిపెట్టినాడు. వదిలిపెట్టేసి ఏం చేసినాడంట? నూతన జీవితాన్ని ఆరంభించినాడు. మనం ఆరంభిద్దామా? మరి సౌలు నూతన జీవితాన్ని ఆరంభించి ఏం చేసినాడు? ఇంట్లో కూర్చున్నాడా? ఏం చేసినాడు? ఆయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంట్లో కూర్చున్నాడా? సువార్త ప్రకటించడానికి వెళ్ళినాడు. ఈడ ఎంతమంది బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు? ఎంతోమంది ఉన్నారు. ఎంతమందిని యేసుప్రభు పరిచయం చేసినారు? ఎంతమంది చేసినారు యేసుప్రభుని పరిచయం? అపోస్తులైన సౌలుని దేవుడు పౌలుగా మార్చినాడు. ఎంతమందిని దేవుని పరిచయం చేసినారు? యేసుప్రభు నిజమైన దేవుడు. ఒకప్పుడు నా జీవితం ఇలాగుంది, సౌలు లాగుంటుంది, రాహాబు లాగుంది, మగ్దలేని మరియ లాంటి జీవితం, చెడిపోయిన జీవితం, నా జీవితాన్ని దేవుడు మార్చినాడు అనేసి ఇతరులకి నీవు యేసుప్రభు గురించి స్వార్థ ప్రకటిస్తున్నావా? ప్రకటిస్తున్నామా? సంఘములు ఎన్ని మాటలు చెప్తున్నారు తెలుసా? ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఏం చేస్తున్నారు? ఇక్కడ వరకే విని తర్వాత బయట వినాక విడిచిపెట్టేస్తూ ఉన్నారు. అందుకే మనం ఏం చేయాలా? బాప్తీసం తీసుకున్నాడు, కళ్ళు తెరవబడినాయి, అన్నం తిన్నాడు, బలం వచ్చింది. ఏం చేసినాడు? సువార్త ప్రకటించడానికి బయలుదేరినాడు. ఈ 2026లోనైనా, ఈ 2026 మన సంఘం ఏం కావాలా? ప్రకటించే సంఘముగా, ప్రకటించే స్త్రీలు మహాసైన్యముగా మారాలా. స్త్రీలు కూడా కళ్ళెయ్యాలా, ప్రకటించే స్త్రీలుగా మారాలా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనంగా మేము రక్షింపబడినాం, మేము మారు మనసు పొందినాము, మా సంఘం పెద్దది. నిజమే, ఈ సంఘం పెద్దది. ఈ సంఘానికి ఎంతమంది దైవజనులు వచ్చినారో, ఎంతమంది ముఖ్య ప్రసంగికులు వచ్చినారో, ఎంతోమంది ప్రయాసపడి వాక్యం చెప్పిపోయినారో. ఆ ప్రయాస వ్యర్థం కాకుండా మీరేం చేయాలా? ఏం చేయాలా? ప్రకటించేవారిగా ఉండాలి. పౌలు ఇంట్లో కూర్చోలేదు. పౌలుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి తెలుసా? మానేసినాడు సువార్త. ఏమంటున్నాడంటే, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే శ్రమ. భార్యాభర్తలు కొట్లాడితే అది శ్రమ కాదు. మనం చేసుకున్న పొరపాట్ల వల్లనే మనకి శ్రమలు. దేవుని నిమిత్తమై ఎంతమంది శ్రమ పొందుతున్నాం? దేవుని నిమిత్తమై ఎంతమంది అవమానాలు పొందుకుంటున్నాం? అందుకే చెవులు తెరవబడాలా. ఏం తెరవబడాలా? చెవులు. మరి ఎంతకాలమే సౌలు గురించి వింటున్నావు, అపోస్తులైన మరి 12 మంది శిష్యుల గురించి విన్నావు, యేసుప్రభు గురించి విన్నావు. అందరి గురించి నువ్వు మారు మనసు పొందకపోతే వ్యర్థము. మారు మనసు పొందాలా లేదా? ఎంతమంది పొందినాం? సౌలు పొందుకున్నాడు, రక్షింపబడినాడు, మారు మనసు పొందినాడు. ఎవరిని ప్రకటిస్తున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు. మరి మనమేం ప్రకటిస్తున్నాము? లోకములో నేటివన్నీ ప్రకటిస్తున్నాం. ప్రకటించే వారిని ప్రకటించాలని, కానీ ప్రకటించే వాటిని మనం ప్రకటిస్తే మనకి శోధనలే వస్తాయి, బాధలే వస్తాయి, ఇబ్బందులే వస్తాయి, ఇరుకులే వస్తాయి. చూడండి, భర్తమై గుడ్డివాడైనప్పటికీ చెవులతో విన్నాడు. విని ఏం చేసినాడు తెలుసా? దేవుణ్ణి ఆహ్వానించినాడు. అందుకే తన హృదయంలో ఎవరికి చోటిచ్చినాడు? ఎవరికి చోటిచ్చినాడు? దేవునికి చోటిచ్చినాడు. మరి నీ హృదయంలో దేవునికి చోటిచ్చినావా? నీ హృదయంలో చోటిచ్చినావా? పాత నిబంధన గ్రంథంలో
యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబ్ అనే ఒక స్త్రీ ఉంది. ఎవరామె? రాహాబ్ అనే ఒక స్త్రీ. ఆమె వేశ్య. ఆ వేశ్య తన జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసా? ప్రతిరోజు ఏం చేస్తుంది? వేశ్యల గృహంలో ఆమె ఉంది. ప్రతిరోజు ఒక ఆయన వచ్చి పోయేవాడు. ఎంతమందో విచ్చలివిడి జీవితం. రాహాబ్ అనగా విశాలత. అందుకే లూకా సువార్త 13వ అధ్యాయంలో ఉంది, ఇరుకు మార్గంలోకి ఎవరు రారంట, విశాల మార్గంలే. అందుకే తన జీవితంలో విశాలతను కోరుకుంది. పాడైపోయింది జీవితం. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె దగ్గరికి పాస్టర్లు పోలే, పాస్టమ్మలు పోలే, సంఘ పెద్దలు పోలే, స్త్రీలు పోలే, విశ్వాసులు పోలే. ఆమె దగ్గరికి ఎవరో ఒకరు వచ్చేపోయి వాళ్ళు ఏం చెప్పినారంట తెలుసా? ఇశ్రాయేలీల దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏం చేసినాడంట? 2 పాయలు చేసినాడంట, రాజులను హతం చేసినాడంట అనేసి ఆమె చెవులో పడిందంట. ఆమె వినిందంట. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినాడు ఆయన, ఎంత గొప్ప దేవుడని ఆమె గుండెలు బద్దలైపోయినాయంట. ఈనాడు నువ్వు దేవుని వాక్యం విని నీ గుండెలు బద్దలవుతున్నాయా? గుండెలు బద్దలైనాయా? ఎంతకాలమైంది ఇంకా నువ్వు మారు మనసు పొందక? ఎంతకాలమైంది? ఇంకా సంవత్సరాలు గతిస్తున్నాయి. పాపం సంపాదించుకుంటున్నాం కానీ పరిశుద్ధత సంపాదించుకోవడంలే. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండడని. ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను కలెక్టర్ని కాబట్టి మీరు కూడా కలెక్టర్ లేడు కూర్చుందిరండి అంటారా? నేను డాక్టర్ని కాబట్టి నువ్వు నా పక్కన డాక్టర్ కూర్చుందిరాట. డాక్టర్ పిలిచాడు, కలెక్టర్ పిలిచాడు, రాజులు పిలిచారు. కనీసం మన బంధువులలో ఎవరైనా ఒకరు మంచి హోదాలో ఉంటే ఇంట్లో గుడక రానియ్యారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు చూడండి. అవునా కాదా? రాహాబు తన జీవితాన్ని ఏం చేసింది? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినాడు. గొప్ప దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు గొప్ప దేవుడు. వేగుల వారు వచ్చినప్పుడు మీ దేవుడు ఎంత గొప్పవాడయ్యా, నేను విన్నానయ్యా, మీ దేవుడు మరి ఇశ్రాయేలీల దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించినాడంట కదా, నీళ్ళు రాసులుగా నిలబడినాయంట. ఎంత గొప్ప మనసు చూడండి. బిజినెస్ చేసుకున్న వాళ్ళు బిజినెస్ మీద ఉంటుంది కానీ డాక్టర్ పని చేసుకున్న వాళ్ళకి డాక్టర్ మీద ఉంటుంది కదా. కానీ ఆమె ఆ తప్పు చేస్తూ కూడా దేవుని హృదయంలో ఆహ్వానించింది. ఆయన అద్భుత కార్యాలు చూసింది, ఆయన ఆశ్చర్య కార్యాలు చూసింది. అందుకే ఆ వేగుల వారిని దాచిపెట్టింది. ఏం చేసింది? వెళ్ళేటప్పుడు నీకు ఉపకారం చేశాను కదా, నాకు ఒక ఉపకారం చేయరా? నీకు ఉపకారం చేసినాను కదా, నాకు ఉపకారం చేస్తారంటే అమ్మ చేస్తామమ్మ. అదో ఎర్రని దారమో నీ ఇంటికి కట్టుకో. వెంటనే ఆలస్యం చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో ఉన్నాం. ఆలస్యం చేయొద్దు, ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా రేపు తీసుకుంటలే బాప్తీసము, పెళ్ళికి తీసుకుంటలే బాప్తీసము, మా పిల్లలు పెద్దగా అయినాక తీసుకుంటలే, మా బిడ్డ పెళ్ళికి తీసుకుంటలే. ఆలస్యం చేయొద్దు. ఏ సమయంలో ఏమీ సంభవిస్తుందో వెంటనే తీసుకొని ఏం చేసింది? తన కిటికీకి దారం కట్టేసుకుంది. కిటికీకి దారం కట్టేసుకొని ఒక్కతే ఉందా? లేదు. ఎవరెవరిని పిలిచింది? తండ్రిని, తల్లిని, అన్నలను, తమ్ముళ్ళను, అక్కలను, అందరినీ. ఫ్యామిలీ రక్షింపబడాలి. భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాడు. మంచి వాళ్ళు ప్రార్థన చేయాలా, చెడ్డవాళ్ళు ప్రార్థన చేయాలనా? ఈనాడు మేము పరిశుద్ధులము కదా, మాకు బైబిల్ తెలుసని ఇట్ట అంటారు. మేము పరిశుద్ధులం, నీతివంతులు, యథార్థవంతులు, మంచి వాళ్ళం అంటుంటాం. అంటమా లేదా? రాహాబు చెడ్డదే మంచిదే? చెడ్డది. లోకములో వచ్చి వేశ్య, నా మౌని గబులేపింది, ఆ పిల్ల మౌని గబులేపింది, దుర్మార్గురాలు, నీచురాలు, దీని నాశనంగాను, ఇది సావాలని చెప్పించిన వాళ్ళు ఎంతమంది ఉంటారో పాపం. యెషయా గ్రంథంలో రాహాబుని చిదగదొక్కినానుంది తెలుసా? యోబు గ్రంథంలో పగలగొట్టినానుంది. రాహాబు సాతానుకి గుర్తుగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. చీకటి బ్రతుకు, ఎవరు ప్రేమించని స్థితిలో ఉంది, దీన స్థితిలో ఉంది. చూడండి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? రాహాబు వేగుల వారి కొరకు రాహాబును వాడుకున్నాడు. నిజంగా నిన్ను ఎవరైనా తృణీకరిస్తున్నారా?
నిన్నెవరు ఇంకా ప్రేమించడం లేదా? దేవుడు రాహాబుని ప్రేమించినట్టు ప్రేమైన దేవుని బిడ్డలారా మనందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. ప్రేమించే దేవుడు, కనికరపడే దేవుడు, జాలిపడే దేవుడు. బిడా నీకేమైనా లేదని చింతిస్తున్నావా? దేవుణ్ణి అడుగు. భర్తమయ పిలిచినట్టు కేకలేసి పిలుచు. నీ దుఃఖ దినములు దేవుడు తీసేస్తాడు. రాహాబు తన జీవితంలో ఎంతమందిని కాపాడుకుంది? చెడ్డది కదా, తల్లిదండ్రులకు కూడా అవమానం వస్తుంది అనేసి ఎక్కడ పోయింది? ప్రాకారం మీద ఇల్లు కట్టుకుంది బిడ్డ. ఎక్కడ కట్టుకుంది? దూరంగా కట్టుకుంది. నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు. వాళ్ళు బ్రతికించిరా, మరి రాహాబు బ్రతికించనా? ఎవరు బ్రతికించినారు? రాహాబు. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? మరి మేము మంచి వాళ్ళం అన్నారు, ప్రార్థనాపరులం అంటారు, మాకు అన్నీ తెలుసు అంటున్నారు. మీ కుటుంబాన్ని రక్షించుకున్నారా? మీ అన్నని రక్షించుకున్నావా? నీ తమ్ముని రక్షించుకున్నావా? నీ ఎరుగు పొరుగు వారిని రక్షించుకున్నావా? నీ తల్లి వృద్ధాప్యంలో ఉంది, నీ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. నీ భార్య ఒక్కసారి ఆలోచించుకో. చెడ్డదైనప్పటికీ తన కుటుంబాన్ని రక్షించుకుంది. మనం ఈ 2026లో మన కుటుంబాన్ని కూడా మనం ఏం చేయాలా? రక్షించుకునే వారిగా ఉండాలా. నూతన ఆత్మతో ఉందాం. పాతవేం కావాలా? గతించిపోవాలా. అసూయ, ద్వేషం, పగ, జారత్వం ఇలాంటివన్నీ మనకేమైపోవాలా? నశించి నాశనమైపోయి దేవుడు దహించు అగ్ని కాబట్టి అగ్ని చేత ఏం చేయాలా? కాల్చివేసుకోవాలా. ఒక్కసారి ఆలోచించుకోండి. రాహాబు తన జీవితంలో ఎప్పుడైతే రక్షింపబడిందో, తన కుటుంబాన్ని రక్షించుకుందో, ఆమెకి వివాహమైంది. ఎంతమందికి తెలుసు రాహాబుకి వివాహమైందని? ఎంతమందికి తెలుసు రాహాబుకి వివాహమైంది? ఆమె భర్త పేరు ఏం పేరు? ఏం పేరు? షల్మాన్. షల్మాన్ ఎవరు? యూదుడా? యూదుడు, నిష్ఠ కలిగిన వాడు. ఇప్పుడే చదువుతాం కదా, నేను యూదుడను, నిష్ఠ కలిగిన వాడు. మరి యూదుడైనాడు, దేవుని బిడ్డ. ఒక వేశ్యం చేసుకోవాలంటే మనం ఎవరైనా ఇష్టపడతామా? చూడండి, సల్మాను రాహాబుని వివాహం చేసుకున్నాడు. ఎంత గొప్ప మనసు ఉంది మనకుందే మనసు. కొంచెం చెడిపోతేనే వద్దు వద్దు క్యాన్సల్ చేసి పడేస్తా. షల్మాన్ ఎంత మంచి మనసు ఉంది చూడండి. షల్మాన్కి రాహాబు పుట్టిన బిడ్డ బోయాజు. ఎవరు? బోయాజు. మరి రాహాబు ఆడన్నా బయటకు వచ్చిందా? స్త్రీల కమిటీలో ఉందా? యవనస్తుల కమిటీలో ఉందా? ఏ కమిటీలో లేదు. బయటికి రాకుండా తన బిడ్డ నెట్ట పెంచింది, శ్రేష్టంగా పెంచింది. ఆదరించే పరదేశులను ఆదరించాల బిడ్డ అని పెంచింది. మనం ఈనాడు ఎట్లా పెంచుతున్నాం మన పిల్లల్ని? నూతనమైన జీవితం వచ్చింది, దేవుని లేకొచ్చింది. అందుకే యేసుక్రీస్తు వంశావళిలోకి నువ్వు రావాలంటే ఈ 2026లో నీ పాతవేమైపోవాలా? ఏం పోవాలా? గతించిపోవాలా. మారు మనసు పొందాలా, రక్షింపబడాలా. దేవుణ్ణి ఏం చేయాలా? నమ్మాలా. దేవుని నమ్మితే నీకేముంటుంది? రక్షణ, మారు మనస్సు. అందుకే తన పాప జీవితం ఏం చేసుకుంది? మార్చుకుంది. అందుకే ఇంకా ఎంతకాలం, అందుకే పాపం విడిచిపెట్టి రండి అని ఆజ్ఞ ఇచ్చినాడు ఆయన. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తమ జీవితం, రాహాబు జీవిత దినాలు ఎట్టున్నాయి? క్షేమముగా ఉన్నాయి. ఆమె సంవత్సరాలు ఎట్టున్నాయి? సుఖముగా ఉన్నాయి. యేసుక్రీస్తు వంశావళి లేకొస్తే కష్టాలు ఉంటాయా? బాధలు ఉంటాయా? దుఃఖం ఉంటుందా? క్షేమముగా నువ్వు కూడా యేసుక్రీస్తు వంశావళిలోకి రా, రక్షింపబడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒక్కసారి ఆలోచించుకో. రాహాబు జీవితాన్ని దేవుడు మార్చినాడు. గుడ్డి మరి భర్తమయ భిక్షగాడు మారి తన జీవితాన్ని యేసు ప్రభుని చూసే నేత్రములు ఆయనకు వచ్చింటున్నాయి. సౌలుని దేవుడు పౌలుగా మార్చినాడు. అందుకే ప్రపంచం యావత్తులో చక్కటి పత్రికలు చదువుతున్నామంటే అది ఎవరి గొప్పతనము? పౌలుని దేవుడు సౌలుని పౌలుగా మార్చి గొప్ప సువార్థికుడిగా మార్చుకున్నాడు. ఏం చేసినాడంట? సువార్థికుడిగా మార్చుకుంటున్నాడు. మరి మనం ఎంత కాలమైంది
ఇంకా ఎంతకాలం మన కుటుంబాలు రక్షణ లేక, మారు మనసు లేక, ఇంకా ఎంతకాలం ఇలాగే ఉందాం, ఎంతకాలం ఇలాగే జీవిస్తాం? యాడేసిన గొంగడి. చాలామందికి రక్షణ లేదు, మారు మనసు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పాతవి గతించెను, పాతవి గతించెను. జీవితము నూతనముగా మార్చుకోండి. పాతవి గతించిపోవాలి. గతించిపోతే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చిన్ని ప్రార్థన చేస్తాం. మోకరించండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. దయా కనికరం గల దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నాయన దయగల తండ్రి, నీ చిత్తానుసారంగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. 2026లో మరి ప్రభా, నిజంగా రాహాబు తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టు మరి ప్రభా, తన పుట్టింటి వారిని రక్షించుకున్నది నిజమే నా ప్రభా. తండ్రి, నీ చిత్తమైతే మా సంఘములో ఇంకా ఎవరికైతే రక్షణ లేదో, మారు మనసు లేదో, అలాంటి వారికి నాయన రక్షణ కార్యం మీరు జరిగించమని అయ్యా నీ సన్నిధులు ప్రార్థిస్తున్నాను. నిజమే నా ప్రభా, మీరు గొప్ప దేవుడు. ఒకప్పుడు మరి ప్రభా మా జీవితాలు కూడా చెడిపోయిన జీవితాలే, పాడైపోయిన జీవితాలే, మీరు మమ్మల్ని రక్షించుకున్న దేవానికి వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నా తండ్రి. దయగల తండ్రి, భిక్షగాడు, గుడ్డివాడు యేసు, నజరేడైన యేసు విన్నాడు. అందుకే దావీదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా. మా సంఘానికి ఇచ్చిన మరి ప్రభు వాగ్దానములో ఉపదేశం అనింది అయ్యా. ఉపదేశం వినుటకు వారి చెవులను తెరవజేయనని మీరు సెలవిచ్చిన దేవానికి వందనాలు. నిజమే నా తండ్రి, నీ చిత్తమైతే వినుట వలన విశ్వాసం కలుగునని సెలవిచ్చిన దేవుడు. అలనాడు రాహాబు వినింది, మరి నాయన భర్తమై ఉన్నాడు. నా తండ్రి సౌలు పౌలుగా మీరు మార్చినారు. విన్నందుకే వినుట వలన విశ్వాసులుగా మారుటకు నాయన కృప చూపించి సహాయం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆత్మకు రక్షణ దయచేయండి, ప్రతి ఆత్మకు మారు మనసు దయచేయండి, ప్రతి ఆత్మ నా తండ్రిని సన్నిధికి వచ్చేలాగా మీరు కృప చూపించమని అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, మీరు చూచుచున్న దేవుడు, దయ చూపించండి. కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఈ సమయం ఇచ్చిన నీ దాసుని బట్టి, సంఘ పెద్దలను బట్టి, తండ్రి స్త్రీలను బట్టి, యవనస్తులను బట్టి, తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన యేసు నామములో అడిగి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.